పెళ్ళాన్ని కాపాడుకోలేనోడికి పెళ్ళెందుకంట? మీ వాళ్ళందరికీ అడ్డమైన జాగ్రత్త చేయించుకోవడం నా బిడ్డ. ఆపండి 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 ఆపండి. మీ అమ్మాయి మీ గడప దాటక ముందు అనవలసిన మాటలు ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడే ఈ క్షణంలోనే మీ అమ్మాయిని తీసుకెళ్ళండి. భయపడ్డావా? మీరు పక్కనుండగా నాకు భయం ఎందుకండి? ఎవరాదే? ఆగండ్రా. అవులాగాళ్ల లెక్క ఉరుకుతున్నారేంద్రా? వానికి కుడి చేయి పనిచేస్తలేదు. ఒక్క చేత్తో వాడు మనల్ని ఏం చేస్తాడ్రా? వేసేయండి. మండుతున్న కాగడ కింద వైపుకి పెట్టినా అగ్ని జ్వాల పైకెళ్ళొస్తుంది. మగాడిలో చూడాల్సింది ఎన్ని హ్యాండిల్ పని చేస్తున్నాయని కాదురా, గుండెలో ఎంత దమ్ముందని. ఉన్న ఒక్క చెయ్యి ఇక్కడ ఇరుక్కుపోయింది. నువ్వు మమ్మల్ని ఏం చేస్తావురా? ముందు నీ ప్యానం తీయాలనో దాని మానం తీయాలనో బొమ్మ బొరుసు వేసి చూస్తాం. సారీ సార్, మీరు ఒంటరిగా పులిచెర్ల అమ్మవారి గుడికి వెళ్తున్నారని తెలిసి డిఐజీ గారు ప్రికాషనరీగా మమ్మల్ని పంపించారు. అందరూ పక్కకెళ్ళండి. హేమా, నమస్కారం బాబు గారు. దండాలు పెట్టించుకోవడానికి రాలా? ఏడమా అమ్మాయ్యా? పిలవండి. ఆయన పిలిచేదేంటన్నయ్య, మనం పిలిస్తే రాదా? అమ్మా హేమా ఎక్కడా? హేమా. నానా మీరా? ఒట్టి చేతులతో కాదు, సూట్ కేసు తీసుకుని దిగిరా. అదేంటన్నయ్య గారు? అదేమిటా? నిన్న అమ్మవారి గుడి దగ్గర ఏం జరిగిందో నీ కొడుకు చెప్పలా? ఏం జరిగిందండి? కాళేశ్వరం మనిషి మీ అబ్బాయితో తలపడ్డారు. ఒక్క క్షణం పోలీసులు రాకుండా ఉంటే ఏమయ్యేది? ఏమయ్యేది? మా అమ్మాయి బతుకు అన్యాయం అయ్యేది. పెళ్ళాన్ని కాపాడుకోలేనోడికి పెళ్ళెందుకంట? మీ వాళ్ళందరికీ అడ్డమైన జాగ్రత్త చేయించుకోవడం నా బిడ్డ. ఆపండి 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 ఆపండి. మీ అమ్మాయి మీ గడప దాటక ముందు అనవలసిన మాటలు ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడే ఈ క్షణంలోనే మీ అమ్మాయిని తీసుకెళ్ళండి. అంతకు మించి ఒక్క మాట మాట్లాడినా నేను చచ్చినంత ఒట్టు. ఒసే పిచ్చిదానా, ఆ అవిటి మనిషిని కట్టుకుంటే నీ జీవితం సుఖంగా ఉండదే. కన్న తల్లిని చెప్తున్నాను, వెళ్ళిపోతాను రావే. నిమిషానికి ఒకసారి కులం గురించి మాట్లాడే నాన్నతో నువ్వు సుఖపడుతున్నావు అమ్మా. భర్త దగ్గర భార్య సంతోషంగా ఉండేది ఆస్తులు చూసి కాదు, అంతస్తులు చూసి కాదు, హృదయం చూసి. సింహం 4 అడుగులు వెనక్కి వేసేది ఎదుటి వాళ్ళని చూసి భయపడి కాదు, దాని పంజా పవర్ చూపించడానికి. ఈ రోజు ఆయన మీతో మాటలు పడొచ్చు, రేపు మామూలు మనిషి అయ్యాక అయ్యేది. ఈ జన్మలో అతను చెయ్యనయ్యం కాదని డాక్టర్ గారు చెప్పారే. బ్రతికున్నంత కాలం ఆ అవుటి మనిషితో. దయచేసి మీరు నోరు మూసుకుంటారా? ఏంటే కన్న తండ్రినే నోరు మూసుకోమని ఎంతగా మారిపోయావా? తనను తిట్టినా కొట్టినా కూతురు ఊరుకుంటుందేమో గాని తన భర్తనేమన్నా అంటే ఈ ఇంటి కోడలు ఊరుకోదు బాబాయ్. నోటితోనే కాదు, చేత్తో కూడా సమాధానం చెప్తుంది. ఎంత మాట అన్నావే! కన్న తండ్రిని శత్రువులాగా చూస్తావా? ఇంకా ఎందుకండి ఈ కొంపలో? పదండి. అమ్మా పార్వతమ్మ, అయ్యా విశ్వేశ్వరరావు గారు, మీకు 1000 దండాలు. మేము ఈ గడప దాటాక ఇదే పని మీ కూతురు చేస్తే మీరేం చేస్తారో మీ అంతరాత్మ
ఉంచుకోండి. ఇదిగో దుర్గా ప్రసాద్, నువ్వు వేల మంది ప్రాణాలు కాపాడిన దేవుడు అయితే కావచ్చు, కానీ ఒక ఆడపిల్ల తల్లి ఉసురు పోసుకుంటున్నావన్న సంగతి గుర్తుంచుకో. రేపు గ్రామ పెద్దలందరినీ తీసుకుని నీ ఇంటి మీదకి వస్తున్నాను. తల దించుకుంటావో, తప్పయిందని లెప్పలు వేసుకుని నా కూతుర్ని నా వెంట పంపిస్తావో అప్పుడు చూస్తా. అనండి. అయ్యో, నేను వేసేదాన్ని కదండి. నేను వేసుకోగలను. భగవంతుడు మనిషికి 2 చేతులు ఇచ్చాడు. ఒకటి డిసార్డర్లో ఉంటే రెండో దాన్ని ఆర్డర్లో పెట్టుకోవడానికి. అమ్మా హేమ, ఏంటి మావయ్య? ఈ రోజు చాలా మంచిదమ్మా. దేనికి? నువ్వు తిరిగి మీ ఇంటికి వెళ్ళిపోవటానికి. ఏమండి? అక్కర్లేదు, నా పనులు నేను చేసుకోగలను. ఏమిటి అవుటి వాడిని చూసినట్టు అలా చూస్తున్నావు? ఈ చొక్కా నువ్వేసావా? నా ప్యాంటు నువ్వు తొడిగావా? ఏమైంది మీకు? నేను అమ్మా నాన్న ఏదో అన్నా. ఏదో అనడం కాదు, ఏ మగాడు సహించలేని మాటలు, ఏ పౌరుషవంతుడు భరించలేని మాటలు. ఇదిగో కేవలం నువ్వు ఒట్టు వేశావని ఆ వంకతో ఇక నా అవసరం లేదని నిరూపించి నన్ను మా ఇంటికి పంపేయాలనా? అవతలికి వెళ్ళు ప్లీజ్. నిన్నేం జరిగిందో చూసావుగా, నువ్వు వెళ్ళిపోవడమే మంచిది హేమా. హేమా, వదినా నా పిలుపు పోయిందా? ఆడపిల్లనిచ్చుకుంటున్న వాళ్ళం మమ్మల్ని అర్థం చేసుకోమ్మా. అర్థమైంది, మీ బాధ నాకు అర్థమైంది. నాకేమైనా పర్వాలేదు, మీ కూతురికి మాత్రం పెళ్ళవ్వాలి, మా అన్నయ్యతో సుఖంగా కాపురం చెయ్యాలి. ఎంత రాకండి మీరు. ఏమా, నోరు జాగ్రత్త. మా అమ్మనేమన్నా అన్నావంటే కొట్టండి, గొంతు పిసికి చంపేయండి. ఆవిడ ఆడదైతే అలా మాట్లాడుతుందా? ఇన్నాళ్ళు ఈ ఇంట్లో ఉంటే మేము నిన్ను రమ్మలేదు కదమ్మా. బుద్ధి తక్కువయ్యి నేనే వచ్చాను. మీ బుద్ధులు తెలుసుకోలేక వచ్చాను. ఏమా, మీరు నన్ను నరికి పారేసినా ఇలాగే మాట్లాడతాను. ఆవేశపడకం. సీత, అనసూయ లాంటి పతివ్రతలు కూడా పెళ్లి జరిగాక కష్టాలు పడ్డారే గాని ఇలా పెళ్లి కాకముందే అత్తవారింటికి వచ్చి కాదమ్మా. ఇప్పుడు మీరు నన్ను బలవంతంగా ఇంట్లోంచి పంపేస్తే నన్ను సీతలాగా చూస్తారా? పెళ్లి కాకుండానే ఇన్ని రోజులు ఆయనతో గడిపి వచ్చింది, దీనికి ఇంకో పెళ్లి దేనికి అంటారు. అప్పుడు నా గతి ఏంటి? మెడ పట్టుకొని నెట్టేశారని చెప్పమంటారా? వాడుకుని వదిలేశారని చెప్పమంటారా? ఈ ఇంటికి అభిమానంతో వచ్చావా, అవమానించడానికి వచ్చావా, సేవలు అందించడానికి వచ్చావా, దెప్పి పడవడానికి వచ్చావా? నీ మాటలతో చేష్టలతో అనుకూలవతిగా నటించావు. నిజానికి నువ్వు అనుకూల శత్రువి. ఇవే మాటలు ఎవడన్నా మగాడనుంటే వాడి రక్తంతో ఇంట్లో గల్లాపిచ్చల్లి శుద్ధి చేసి ఉండేవాడిని. వాడు కాదు, నేను చెప్తున్నాను. ఈ ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు. వెళ్ళు. నేను వెళ్ళను. 10 మందిలో మా కుటుంబం తల ఉంచుకునేటట్టు చేయొద్దమ్మా. ఇక దయచేసి వెళ్ళమ్మా ప్లీజ్. ఒంటి మీదకు వయసు రాగానే సరికాదు, కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి. కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? Shut up! అన్నయ్య! వద్దన్నయ్య. Get out! Get out, I say! మీరు మామూలు మనిషి అయ్యారు. మీ కుడి చెయ్యి. హేమా, యూ హెడ్ అన్ ఏ వండర్ఫుల్ జాబ్. వైద్య శాస్త్రం తలవంచుకుంటే నువ్వు నీ భర్తను తలెత్తుకునేలా చేశావు. ఇక దుర్గాప్రసాద్ చేయి పని చేయదని అనుమానం వచ్చాకే ఈ ట్రీట్మెంట్ మొదలెట్టాం. నేను మా అమ్మ నాన్నల కంటే గొప్పగా చూసుకునే దైవం మీరు. ఆయనలో పౌరుషం రెచ్చగొట్టడానికి మిమ్మల్ని అత్తయ్యను నానా మాటలు అంటే తప్ప ఆయన నర నరాలు కదిలి రావని నోటికొచ్చినట్లు మాట్లాడారు. నన్ను క్షమించండి మౌయ్య. ఏమా, నీ అంతరంగం తెలియక నిన్ను చాలా అపార్థం చేసుకున్నావమ్మా. ఈ ఇంట్లో మళ్ళీ దీపం వెలిగించిన ఉత్తమురాలివమ్మా. వదినా, ఇంక నీ స్థానం ఈ ఇంట్లో కాదు, మా అన్నయ్య గుండెల్లో. థ్యాంక్ యూ డాక్టర్. క్షమించండి.
ఏయ్, ఝన్ 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 తెలుగు వన్ రమ్మంది తెలుగు వన్